రండి రండి ప్రభుని సన్నిధికి సంతసముతో దివ్య పెన్నిధికి. పరుగున రండి దైవజనమా ప్రభుని సన్నిధికి, వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి. పరుగున రండి దైవజనమా ప్రభుని సన్నిధికి, వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి. ఆహ్వానింతుము దేవుని కుమారుని, ఆహ్వానింతుము దేవుని కుమారుని. రండి 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 ప్రభుని సన్నిధికి, దివ్య పెన్నిధికి. ప్రభుని వాక్యం మధుర మధురం ఆలకించి ధ్యానించుదా, జీవమిచ్చే పరమ వాక్యం మారు మనసు ప్రసాదించును. ప్రభుని వాక్యం మధుర మధురం ఆలకించి ధ్యానించుదా, జీవమిచ్చే పరమ వాక్యం మారు మనసు ప్రసాదించును. సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో, సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో, సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో. పరుగున రండి దైవజనమా ప్రభుని సన్నిధికి, వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి, దివ్య పెన్నిధికి. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశాల కొరకు సమర్పిస్తూ ఉన్నాము. దుగ్గింపూడి అగస్టిన్ రెడ్డికి ఆరోగ్యము, అన్నుపురెడ్డి తామసముకు గవర్నమెంట్ ఉద్యోగం దయచేయమని మరియమ్మ, సాగరిక, అభిలాషిక, అమూల్య, అంకిత, పునీత్ అంతోని వారి పేరిట కృతజ్ఞతా పూజను సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం రావిపాడు విచారణ మల్లవరపు సుందరరాజు ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని మల్లవరపు మేరీ అమృత తలంపుల నెరవేరాలని మల్లవరపు మేరీ నమృత సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం రాయకుంట విచారణ తుమ్మా జోజిరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. డల్లాస్ అమెరికా మట్ల ప్రకాష్ ప్రియాంకలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, మట్ల ప్రిన్సుకు మంచి భవిష్యత్తు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం సిలువగిరి విచారణ ప్రథమ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న వెలగలేటి అక్షయ్ కుమారుకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని అర్చన, లాస్య, శశిధర్, కుమార్, చెర్రి, సురేష్, విజయమేరి, రవి, శాంతకుమారి, కామాల దేవమణి, సురేష్, లూర్దు మరియన్న సమర్పిస్తూ ఉన్నారు.
ఈ ఉద్దేశాలతో పాటు మన యొక్క స్వంత ఉద్దేశములను ప్రభునికి సమర్పించుకుంటూ ఈ దివ్య బలి పూజను సమర్పించుదాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషములో ప్రభువు అవిశ్వాసముతో ప్రభుని నమ్మనటువంటి, ప్రభుని విశ్వసించినటువంటి నగరములను గురించి బాధతో వారు హృదయ పరివర్తన చెంది ప్రభుని యొక్క మార్గములను, ప్రభుని యొక్క ఉపదేశములను విశ్వసించి తమ యొక్క జీవితములను మార్చుకుని ఉన్న ఎడల వారు దేవునికి కృపను పొందెదరు అనేటటువంటి ఆలోచనతో వారి పట్ల విచారమును వ్యక్తము చేయడము ఈనాడు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. క్రీస్తు ప్రభుని అనుసరిస్తూ ఉన్నటువంటి మనము, ప్రభుని యొక్క విశ్వాసములో భక్తిలో జీవిస్తూ ఉన్నటువంటి మనము మన యొక్క జీవితములో చాలాసార్లు ప్రభుని విశ్వసించినటువంటి వారుగా, ప్రభుని నమ్మనటువంటి వారుగా, ప్రభుని పట్ల నిర్లక్ష్య ధోరణితో జీవిస్తూ ఉంటూ ఉన్నాము. మన యొక్క జీవితములో మనము చేసుకుంటూ ఉన్నటువంటి చాలా పనులు, ఆలోచనలు ప్రభునికి సంబంధము లేనటువంటి విధానములో మనము వాటిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనకు తన యొక్క బోధనలను, తన యొక్క ఉద్దేశములను, తన యొక్క అనుగ్రహాలను నిరంతరము కూడా పరిశుద్ధ సంస్కారముల ద్వారా, పరిశుద్ధ గ్రంథ పఠనము ద్వారా మనకు బోధిస్తూ ఉన్నారు. మనలను ఆయన మార్గములో నడిపిస్తూ ఉన్నారు. సైతాను యొక్క శోధనలో పడి మన యొక్క జీవితములను ప్రభు నుండి వైదొలిగినట్లుగా మనము ఏర్పరచుకొనక ప్రభునికి విధేయించి మనము జీవించట కొరకు ఈనాడు ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాపపడి ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలగి పెరత్రోవ పట్టువారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించినట్లు మీరు ఎల్లప్పుడూ వారిపై మీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నారు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును, బలమును దయచేయుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. నీటి నుండి బయటకు తీయబడెను కనుక అతడు మోషే అని పిలువబడెను. నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు. లేవి గోత్రికుడొకడు ఆ గోత్రీయురాలిని భార్యగా స్వీకరించెను. ఆమె గర్భవతి అయి ఒక కొడుకును కనెను. ఆ తల్లి బంగారము వంటి తన బిడ్డను చూచి మురిసిపోయి వానిని 3 నెలల పాటు ఎవరికంటా పడకుండా దాచెను. ఇక ఆ తరువాత ఆమె తన బిడ్డను మరుగుపరపలేక పోయెను. కావున ఆమె ఒక జమ్ము పెట్టెను సంపాదించి దానికి జిగటమన్ను పూసి
తారు వేసెను. ఆ పెట్టెల బిడ్డ నుంచి దానిని నైలు నది నీటి అంచున జమ్ము దుబ్బుల నడుమ ఉంచెను. ఆ శిశువుకు ఏమి జరుగునో చూడదలచి వాని సోదరి పెట్టెకు కొంచెం దూరముగా నిలుచుండెను. ఫరో రాజు కూతురు జలక్రీడలు ఆడుటకై నదికి వచ్చెను. ఆమె చెలికత్తెలు నడి ఒడ్డున తిరుగాడుచుండిరి. అప్పుడు ఆమె దుబ్బుల నడుమనున్న పెట్టెను చూచెను. దానిని తెచ్చుటకు తన బానిస పిల్లను పంపెను. రాజపుత్రి పెట్టెను తెరచి చూడగా ఏడ్చుచున్న మగకందు కనిపించెను. ఆమెకు అతని మీద జాలి పుట్టినది. ఆమె, వీడు హెబ్రీయ బిడ్డ అయి ఉండును అనెను. శిశువు సోదరి, రాజకుమారి, వెళ్ళి ఒక హెబ్రియ దాదిని తీసుకుని వత్తునా, ఆ దాది నీకు బదులుగా ఈ బిడ్డకు పాలిచ్చి పెంచును గదా అనెను. అట్లే వెళ్ళి తీసుకునిరా అని రాజపుత్రి శిశువు సోదరితో పలికెను. బాలిక వెళ్ళి ఆ బిడ్డ తల్లినే కొనివచ్చెను. అంతటా ఫరో కూతురు ఆ తల్లితో, ఈ బిడ్డను తీసుకుని వెళ్ళుము, నాకు మారుగా వీనికి పాలు గుడువుము, నీకు జీతము ముట్టునట్టు చూతును అని చెప్పాను. ఆ హెబ్రియ స్త్రీ శిశువుని తీసుకొని పాలిచ్చి పెంచెను. శిశువు పెరిగి పెద్దవాడైన తరువాత ఆమె అతనిని రాజకుమారి కడకు తీసుకొని వచ్చాను. రాజపుత్రి అతనిని కన్న కొడుకు మాదిరిగా చూసుకొనెను. ఇతనిని నీటి నుండి బయటకు తీసితని అనుకొని ఆమె అతనికి మోషే అని పేరు పెట్టెను. మోషే పెరిగి పెద్దవాడైన పిదప ఒకసారి స్వదేశీయులను చూడబోయెను. వారు బానిసలై బండబారిన బ్రతుకులు ఈడ్చుటను కన్నులారా చూచెను. అప్పుడు ఐగుప్తు దేశీయుడొకడు తన దేశీయుడైన హెబ్రీయుని కొట్టుటను మోషే చూసెను. అతడు చుట్టూను పరీక్షించెను. కనుచూపు మేర లోపల ఎవరునూ లేరు. వెంటనే మోషే ఐగుప్తు దేశీయుని మీద పడి వానిని చంపి ఇసుకలో పాతిపెట్టెను. మరునాడు కూడా మోషే అచ్చటికి వచ్చి ఇద్దరు హెబ్రీలు తన్నుకుంటున్నా చూచెను. మోషే తప్పు చేసిన వానితో, నీవు తోటి హెబ్రీని కొట్టనేలా అనెను. ఆ దోషి, మాకు అధికారిగా ధర్మమూర్తిగా నిన్ను పిలిచిన వారు ఎవరయ్యా? ఐగుప్తు దేశీయుని చంపినట్లు నన్ను కూడా చంపవలనని అనుకొనుచున్నావా అనెను. తాను చేసిన పని అప్పుడే బట్టబయలు అయినది కదా అని మోషే భయపడెను. ఫరో రాజు విషయమును వినెను. అతడు మోషేకు మరణశిక్ష విధించేవాడే. కానీ మోషే మిద్యాను దేశమునకు పారిపోయాను. ఆ దేశమున అతడు ఒక బావి వద్ద కూర్చుండెను. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. మీ అవసరములలో ప్రభువును ఆశ్రయింపుడు, మీరు జీవింతురు. అరచి అరచి నేను అలసిపోతిని, నా గొంతు బొంగురు పోయినది. నీ సహాయము కొరకు చూచి చూచి కన్నులు వాచినవి. ఈ ఊబి గుంటలో దిగబడనీయకుండా నన్ను కాపాడము. నా శత్రువుల నుండి నన్ను రక్షింపుము. లోతైన నీళ్ల నుండి నన్ను కావుము. అందరూ మీ అవసరములలో ప్రభువును ఆశ్రయింపుడు, మీరు జీవింతురు. ఈ దాసుని నుండి నీ ముఖమును మరుగు చేసుకొనకుము. నేను ఆపదలో చిక్కితిని కనుక శీఘ్రమే నాకు ఉత్తరమిమ్ము. నేను గీతములతో ప్రభువును కీర్తించెదను, కృతజ్ఞతాస్తుతులతో ఆయనను శ్లాఘించెదను. ఎద్దును గాని ఎదిగిన కోడెను గాని అర్పించిన దానికంటే ఈ కార్యము ప్రభువునకు ఎక్కువ ప్రీతి కలిగించును. అందరూ మీ అవసరములలో ప్రభువుని ఆశ్రయింపుడు, మీరు జీవింతురు.
గొంతు సవరించి వీణ శృతి చేసి పాడెద హల్లెలూయా. గొంతు సవరించి వీణ శృతి చేసి పాడెద హల్లెలూయా. హల్లెలూయా పాడి ఆనంద విభుని ప్రణుతింతు ఈ దినం, ప్రభుని ప్రణుతింతు నిరతము. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు వాక్యమే నాకు దీపమై సాగిపోదు ఇల సువార్తలు. యేసు వాక్యమే నాకు దీపమై సాగిపోదు ఇల సువార్తలు. యేసు ప్రేమనే నా హృదిలో, యేసు ప్రేమనే నా హృదిలో నింపి పయనింతు ఈ భువిలో. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 11వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 20వ వచనము నుండి 24వ వచనం వరకు. యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింపనారంభించెను. ఎలయనా ఆ పట్టణ వాసులలో పరివర్తన కలుగలేదు. అయ్యో ఓ కొరాజును పురమా, అయ్యో బెత్సైదా పురమా, మీ యందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో జరిగియుండినచో ఆ పురజనులెప్పుడూ గోనె పట్టలు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తనము పొంది ఉండెడి వారే. కావున తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సీదోను వాసుల స్థితియే మేలైనదిగా ఉండునని నేను మీతో చెప్పుచున్నాను. ఓ కఫర్నావు పురమా, నీవు ఆకాశమునకు ఎత్తబడవలనని ఆశింపలేదా? నీవు పాతాళమునకు పడద్రోయబడదవు. నీ యందు చేయబడిన అద్భుత కార్యములు సోదోము పురమందు చేయబడి ఉన్నచో అది నేటి వరకును నిలిచి ఉండెడిది. తీర్పు దినమున నీ స్థితి కంటే సోదోము వాసుల స్థితియే మేలైనదని నీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో మోషే యొక్క పుట్టు పూర్వోత్తరాలను గురించి మనము చదువుకుంటూ ఉన్నాము. ఇజ్రాయేలీ ప్రజలు ఐగుప్తు దేశంలో పడుతూ ఉన్నటువంటి వేదనలను బాధలను గాంచినటువంటి దేవుడు వారిని విమోచించడానికి మోషేను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మోషే ద్వారా దేవుడు వారిని వాగ్దాన భూమి వైపు నడిపించడానికి సంకల్పించి ఉన్నాడు. ఎవరైతే కుట్ర పన్నుతూ ఉన్నారో, ఎవరైతే నాశనము చేయాలని ఆలోచన చేసి ఉన్నారో వారి ద్వారానే దేవుడు ఇటువంటి కార్యమును ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు.
లేవి వంశములో జన్మించినటువంటి మోషే తల్లి ఆయనను ఇంకా ఎంత మాత్రము కూడా దాచి ఉంచలేక నైలు నదిలో ఒక పెట్టెలో ఉంచి వదిలివేసినప్పుడు ఫరో రాజు యొక్క కుమార్తె ఎవరైతే ఇజ్రాయేలు ప్రజల యొక్క మగ పిల్లలను తొలిచూలు బిడ్డలందరినీ కూడా సంహరించి వారి యొక్క జాతిని అంతము చేయాలని సంకల్పించి ఉన్నారు, వారి ద్వారానే, వారి యొక్క వంశము ద్వారానే దేవుడు ఇదిగో మోషేను భద్రపరుస్తూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. మోషేకు ఒక సంరక్షణగా ఆయన తల్లినే ఫరో రాజు కుమార్తె ఏర్పాటు చేయనట్లుగా దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇది దేవుని యొక్క గొప్ప అనుగ్రహము, ఆలోచన విధానము. తన యొక్క బిడ్డలను, తనను నమ్ముకొనినటువంటి వారిని విడనాడక, విడిచిపెట్టక వారిని ఆయన సంరక్షించి, రక్షించి, వారిని విడుదల చేసి తన బిడ్డలుగా వారి లోకములో జీవించడానికి ఏర్పాటు చేయడానికి దేవుడు నిరంతరము కూడా ఆయన ప్రణాళికలను రచిస్తూ ఉన్నాడు. వాటిని తగిన సమయములో ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములు, దేవుని యొక్క మహత్కార్యములు మన అనుదిన జీవితంలో మనందరము కూడా మనము అనుభవంలోనికి తెచ్చుకుంటూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము, వింటూనే ఉన్నాము. అనేక మంది ఈ యొక్క దేవుని యొక్క మహిమను గురించినటువంటి, దేవుని యొక్క అద్భుతముల గురించినటువంటి సాక్ష్యమును ఇదిగో ఈ విధమైనటువంటి కరోనా కష్టకాలములో, దుఃఖకాలంలో కూడా మనము వింటూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము. ఈ విధంగా దేవుడు తన ప్రజలను, తన బిడ్డలుగా వారిని రక్షించి ఏర్పాటు చేయడానికి నిరంతరము కూడా ప్రణాళికలను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి ప్రణాళికలను తన కుమారుని ద్వారా పంపబడినటువంటి సేవకుల ద్వారా, స్వార్థ సేవకుల ద్వారా దేవుడు నిరంతరము కూడా మనకు, తన ప్రజలకు ఎరుకపరుస్తూ ఉన్నాడు. దానిని విని ఆలకించి హృదయ పరివర్తనము చెంది తన బిడ్డలుగా జీవించడానికి ఇష్టపడినటువంటి వారందరికీ కూడా ఈ విధమైనటువంటి కృపను, అనుగ్రహాన్ని దేవుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. అయితే మరికొంతమంది, మనలోనే చాలామంది, మనమే చాలాసార్లు మన యొక్క జీవితంలో దేవుడు సంకల్పించినటువంటి ఈ యొక్క రక్షణ అనుగ్రహ జీవితమును మనము విడనాడి మన జీవితములో మనమే మన జీవితాన్ని సంతోషముగా ఏర్పాటు చేసుకోవడానికి, లేక సుఖవంతముగా ఏర్పాటు చేసుకోవడానికి, ఏమాత్రము కష్టము బాధ కలుగకుండా ఏర్పాటు చేసుకోవడానికి అనేక విధాలుగా మనమే ప్రయాసపడుతూ ఉన్నాం. ఈ ప్రయాసలో మనము చాలాసార్లు సైతాను యొక్క ఆలోచనల వలన, లేక ఈలోక సంబంధమైనటువంటి ఆలోచన వలన తప్పటడుగులు వేస్తూ ఉన్నాము, మన జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నాం. ఈనాడు ప్రభు దుఃఖిస్తూ ఉన్నాడు. ఎంతో వేదనతో తాను ఏ విధంగానైతే దేవుని బిడ్డలుగా ఏర్పాటు చేయడానికి ఎన్నో విధాలుగా బోధించి అనేక రకములైనటువంటి అద్భుత కార్యములు చేసి ఇదిగో ఆ యొక్క ప్రజలను దేవుని యొక్క రక్షణ అనుగ్రహములో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ యొక్క నగరములు, ఇదిగో ప్రభు చెప్తూ ఉన్నటువంటి నగరములు కొరాజీను పురము, బెత్సైదా పురము, ఇంకా కఫర్నాము పురము, ఇవన్నీ కూడా ప్రభుని యొక్క అద్భుత కార్యములు, ప్రభుని యొక్క బోధనలు చెవులారా వింటూ ఉన్నాయి, కన్నులారా అద్భుత కార్యములు గాంచి ఉన్నారు. అయినప్పటికీ వీరిలో చాలామంది ప్రభుని నమ్మనటువంటి వారుగా, ప్రభుని విశ్వసించనటువంటి వారుగా, ప్రభుని యొక్క ఆలోచనలకు విరుద్ధమైనటువంటి ఆలోచనలు చేయనటువంటి వారుగా వారు మిగిలిపోతూ ఉన్నారు. ప్రభు ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నారు, వారిని ఖండిస్తూ ఉన్నారు. ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో ఆ పట్టణ వాసులలో పరివర్తన కలుగలేదు. ఇదిగో మీ యందు చేయబడిన అద్భుత కార్యములు నాశనము చేయబడినటువంటి, ఖండించబడినటువంటి ఇదిగో
తూరు సీదోను పట్టణములలో జరిగి ఉన్నచో ఆ పురజనులు ఎప్పుడో గోనె పట్టులు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తనము పొంది ఉండేది వారే అనేటటువంటి ఆలోచనతో ప్రభు ఈ మాటలు తెలియచేస్తున్నారు. ప్రభుని ఈ ఖండింపు, ప్రభుని చేస్తూ ఉన్నటువంటి ఈ ఖండన వారిని దండించడానికి, వారిని నాశనం చేయడానికి కాకుండా వారిలో హృదయ పరివర్తనను ఏర్పాటు చేయడానికి, హృదయ పరివర్తన కలుగలేదు అనేటటువంటి బాధతో ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాటలు. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, హృదయ పరివర్తన చెందనటువంటి హృదయము, దేవుని మాటలను విననటువంటి ఆలోచన, దేవుని యొక్క మాటలను పెడచెవిని పెడుతూ ఉన్నటువంటి మూర్ఖపూరితమైనటువంటి జీవిత విధానము, ఇవి ఎక్కడో కొరాజీనులోను లేక బెత్సాయిదాలోను లేక కఫర్నాములో మాత్రమే కాకుండా మన జీవితంలో, మన ప్రాంతంలో, మన దేశంలో, మన చుట్టుప్రక్కల మనము చూస్తూనే ఉంటూ ఉన్నాము. వీటన్నిటికీ కూడా మనమే సాక్షులుగా ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క మాటలను పెడచెవిని పెడుతూ ఉన్నటువంటి, దానికి విరుద్ధమైనటువంటి తర్కమును చేస్తూ ఉన్నటువంటి, దానికి విరుద్ధమైనటువంటి భావజాలములు కలిగినటువంటి ఇవన్నీ కూడా మనకి జీవితంలో ఈ విధంగా జరుగుతూనే ఉన్నాయి. ఇది సైతాను యొక్క కార్యము, సైతాను యొక్క క్రియ. అనగా మన యొక్క మనసులను, మన యొక్క ఆలోచనలను, మన యొక్క హృదయము, మన కండ్లు, మన యొక్క సంబంధించినటువంటి మన జీవితము దేవుని యొక్క మహాకార్యములు మన జీవితములో చూడలేనటువంటివిగా, మన జీవితములో మనము హృదయ పరివర్తన చెందనటువంటి విధానములో మనము తయారవ్వడము సైతాను మన యొక్క జీవితంలో చేస్తూ ఉన్నటువంటి కార్యము. అయితే మనము దీనిని గ్రహించలేకపోతూ ఉన్నాం. చాలాసార్లు అనుకుంటూ ఉన్నాం మన యొక్క ప్రవర్తన, మనము చేస్తూ ఉన్నటువంటి ఆలోచన, మనము సంకల్పించినటువంటి పని, మనము చెప్తూ ఉన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా మనకు చాలా సహేతుకముగా, అనగా చాలా కారణముతో కూడినటువంటివిగా, చాలా రీజనబుల్గా మనకు కనబడుతూ ఉన్నాయి. అంతా కూడా లాజిక్ చాలా బాగుంటుంది. ఇదిగో ఇవన్నీ కూడా ఆలోచనలన్నీ కూడా చక్కగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి మన యొక్క జీవితములో దేవుని యొక్క ఆలోచనలను మనము చూడలేనటువంటి విధానములో మన యొక్క కన్నులను మూయునట్లుగా సైతాను చేస్తూ ఉన్నది. ఎందుకంటే మన చుట్టుప్రక్కల మన యొక్క ఈ ప్రపంచమును, మన యొక్క జీవితమును సైతాను మనకు చూపించి, ఇదిగో ఈ విధముగా జీవించుట వలన ఏమాత్రము ఫలితము లేదు, ఈ లోకము విధానములో జీవించుట వలన మాత్రమే నీకు ఫలమును, నీకు సుఖము, సంతోషం ఉంటున్నది అనేటటువంటి ఆలోచనలు కలుగు చేస్తున్నది. అందుకే ప్రభు యొక్క మాటలను బట్టి, ప్రభుని యొక్క కార్యములను బట్టి మనము హృదయ పరివర్తనము చెందినటువంటి వారముగా మన జీవితంలో మిగిలిపోతూ ఉన్నాము చాలాసార్లు. అయితే మనము ప్రభువు చెప్తూ ఉన్నటువంటి మాటలో మనము చూస్తూ ఉన్నాము. కానీ నేను మీతో చెప్పునదేమనగా, చివరి మాటలో 24వ వచనములో, తీర్పు దినమున నీ స్థితి కంటే సొదొమ వాసుల స్థితియే మేలైనదిగా ఉండును. చాలాసార్లు ఈ లోకములో జీవిస్తున్నటువంటి విధానములో, మనకున్నటువంటి సంపాదనలో, ఆలోచనలో, చదువులో, ఉద్యోగములో, వీటన్నిటిలో మనము కన్ను మిన్ను కానకుండా, మనము ముందు వెనుక చూడకుండా ప్రవర్తిస్తున్నటువంటి విధానములో మనము గ్రహించవలసినటువంటిది, ఇదిగో తీర్పు దినము అనేటటువంటిది ఒకటి ఉంటూ ఉన్నది. ఆ రోజున మనము మన యొక్క ఆలోచనలకు, ఇప్పుడు హృదయ పరివర్తనము చెందినటువంటి ఆ జీవితముకు, మనము మన యొక్క జీవితములో దేవుని ధిక్కరించినటువంటి విధానమునకు మనందరము కూడా లెక్క ఒప్పచెప్పవలసినటువంటిది. ఆ తీర్పు దినము వరకు వదిలినప్పుడు మన యొక్క జీవితంలో మనకు హృదయ పరివర్తనము చెందడానికి అవకాశము దక్కదు. ఎందుకంటే అది చివరి రోజు, తీర్పు దినము. ఇదే సత్యాన్ని మనము హెబ్రీలకు వ్రాయబడినటువంటి లేఖలో మనము చక్కగా చదువుకుంటూ ఉన్నాం. 12వ అధ్యాయములో 16-17 వచనాలలో ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం. ఒక్క పూట తిండి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకొనిన
ఏసావు వలె ఎవరును వ్యభిచారియును భ్రష్టుడును కాకుండా శ్రద్ధ వహింపుడు. తరువాత అతడు తన తండ్రి దీవెనలను పొందగోరినను నిరసింపబడినని మీకు తెలియను. తాను నొర్చిన వానిని దిద్దుకొనుటకు కన్నీటితో వెదకినను అతడు మార్గమును కనుగొనలేకపోవటయే దానికి కారణము. ఏసావు దుఃఖించాడు, బాధపడ్డాడు, తండ్రిని వేడుకొన్నాడు, నాకు జ్యేష్ఠత్వము యొక్క దీవెనలు ఇవ్వమని. కానీ వాటిని పొందలేకపోతున్నాడు. తన శారీరకమైనటువంటి దాహమును, ఆకలిని తీర్చుకోవడానికి, కోర్కెను తీర్చుకోవడానికి దానిని అమ్మివేయడం వలన ఆయన జ్యేష్ఠత్వములో పొందవలసినటువంటి దీవెనలను పోగొట్టుకుంటూ ఉన్నాడు. దానికోసం ప్రలాపించినను ఏమాత్రము ఆయనకు దాని వలన ఫలితము దక్కలేకపోతూ ఉన్నది. కాబట్టి హృదయ పరివర్తనము చెందుట, దేవుని మాటలను ఆలకించుట, తద్వారా దేవుని కృపలో మోషేను ఏ విధంగా ఏర్పాటు చేసినటువంటి ఆ విధమైనటువంటి అద్భుతమైన విధానములో, ఆ విధమైనటువంటి జీవితములో, దేవుని యొక్క జీవితములో మనము ఏర్పాటు చేయడానికి మనందరము కూడా మన పాపములను ఒప్పుకొనవలసినటువంటి వారం. మనము యోహాను గారు వ్రాసినటువంటి మొదటి లేఖలో 1వ అధ్యాయము 9-10 వచనాలను చదువుకున్నప్పుడు ఈ సత్యాన్ని మనము గ్రహిస్తూ ఉన్నాం. కానీ దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనకుండా, హృదయ పరివర్తనము చెందకుండా, నేను చేసేది కరెక్టే, నేను చేస్తూ ఉన్నది సరైనదే, వారే తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు, వారిదే తప్పు అనేటటువంటి ఆలోచనతో జీవిస్తూ మనము మన యొక్క జీవితాలను నాశనం చేసుకొనక, ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొనినచో ఆయన మన పాపములను క్షమించి మన అవినీతి నుండి మనలను శుద్ధి చేసి నీతిని చేకూర్చును. ఎలైనా ఆయన విశ్వసనీయుడు, నీతిమంతుడు. మనము ఎట్టి పాపములను వనర్పలేదని చెప్పుకొనినచో మనకు పాప క్షమాపణ అవసరం లేదని, హృదయ పరివర్తనం అవసరం లేదని, మన ఇష్టానుసారం ఈ లోకములో జీవించినచో మనము దేవుని అసత్యవాదిగా చేసినట్లగును. ఆయన వాక్కు మన యందు ఉండదు. కాబట్టి ప్రభు బాధతో తన యొక్క వేదనను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అయ్యో కొరాజును పురమా, అయ్యో బెత్సైదాపురమా, అయ్యో కఫర్నాముపురమా, మీ అందు చేసిన కార్యములను బట్టి హృదయ పరివర్తనము చెంది దేవుని వాక్కును స్వీకరించినట్లయితే మీ యొక్క పరిస్థితి ఎంత బాగుండును. ఈనాడు మనందరినీ కూడా ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనందరము కూడా దేవుని యొక్క కృపామయమైనటువంటి జీవితంలో ఏర్పాటు చేయబడటానికి మనము దేవుని వాక్కును ఆలకించి పాపములను ఒప్పుకొని హృదయ పరివర్తనముతో దేవుని సన్నిధి చేరుదాం. మన యొక్క జీవితములను ధన్యము చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు సన్నిధిలో చేరినటువంటి మనందరము కూడా భక్తితో విశ్వాసముతో ప్రార్థన చేసుకుందాం. మన యొక్క అవసరములను ఆయన ముందు ఉంచుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా శ్రీ సభను పాలిస్తూ ఉన్నటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని, పీఠాధిపతులను, సువార్త సేవ చేస్తూ ఉన్నటువంటి గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, ఉపాధ్యాయ ఉపదేశులను దీవించి ఆశీర్వదించండి. సువార్త సేవలో మీకు కృపను వారికి దయచేయమని, వారెల్లప్పుడూ కూడా ప్రపంచమందంతటా మీ సువార్తను చాటి చెప్పి సువార్త సాక్షులుగా వారు తమ యొక్క జీవితంలో నిలిచినట్లుగా మీ కృపను వారికి ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మా యొక్క జీవితంలో మీ యొక్క జీవితమును మేము స్వీకరింపలేనటువంటి మందమతులుగా, బలహీనులుగా మేము ఈ లోకములో జీవిస్తూ ఉన్నటువంటి సమయములో మమ్మందరినీ కూడా మీ సన్నిధికి చేర్చి మీ మార్గములో ఏర్పాటు చేయమని, హృదయ పరివర్తనముతో పాప క్షమాపణను పొంది మీ యొక్క అనుగ్రహములను మోషవలి మా జీవితంలో స్వీకరించినట్లుగా మమ్మల్ని ఏర్పాటు చేయమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. దయగల మా ప్రభువా, మీ కృపను బట్టి మేమందరము కూడా మా జీవితంలో నిరంతరము వినయ విధేయతలతో కూడినటువంటి పాప
క్షమాపణ పొందుటకు హృదయ పరివర్తనముతో కూడినటువంటి జీవితాన్ని మేము కలిగి ఉన్నట్లుగా మీ కృపను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, మా దివ్యవాణి ఛానల్ దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా అనేక మంది సహాయం చేస్తూ ఉన్నటువంటి ధర్మదాతలు త్యాగము చేసి ఇదిగో ఈ యొక్క ఛానల్లో నిమిత్తము అనేక మంది తమ యొక్క ధనమును వెచ్చిస్తూ ఉన్నటువంటి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, తద్వారా వారి యొక్క ఆలోచనల ప్రకారము ఇదిగో మీ యొక్క వాక్కు ఈ లోకమందంతటా ప్రకటింపబడినట్లుగా మీ కృపను వారికి ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మనకి వ్యక్తిగత అవసరములను ప్రభునికి సమర్పించుకుందాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైనటువంటి నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. మేమందరినీ కూడా మీ బిడ్డలుగా ఈ లోకములో ఏర్పాటు చేయడానికి ఆపదలో, అపాయములో, వేదనలో, దుఃఖములో, బాధలో ఉన్నప్పుడు మేమందరము కూడా మా జీవితములో మీకు అనుగ్రహము ద్వారా సంతోషముతో సమాధానముతో ఏర్పాటు చేయడానికి మమ్మలను పిలుస్తున్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు. దయగల మా ప్రభువా, అనేక సార్లు మా యొక్క మూర్ఖపు ఆలోచన వలన, నిర్లక్ష్యపు ధోరణి వలన, అహంకారపూరితమైనటువంటి జీవితము వలన మేము మీ వాక్కును ఆలకించినటువంటి వారుగా, హృదయ పరివర్తనము చెందినటువంటి వారుగా, నిర్లక్ష్యపూరితమైన జీవితమును జీవించినటువంటి వారుగా ఉంటూ ఉన్నాము. మా పాపములను క్షమించి మీ బిడ్డలుగా మీరు మాకు ఏర్పాటు చేసినటువంటి ఆ రక్షణ అనుగ్రహములు నిరంతరము కూడా ఈ లోకములోనూ మా యొక్క జీవితం పర్యంతము జీవించినట్లుగా మీ కృపను మాకు ప్రసాదించమని ఈ మనవులన్నిటిని మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. స్వీకరించు ఈ అర్పణ, నా దేవ బలి పూజలు. స్వీకరించు ఈ అర్పణ, నా దేవ బలి పూజలు. నిరతము నీ సేవలు, నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. అబ్రహాము త్యాగ బలిని నీ చెంత చేర్చితివి, ఆబేలు బలిని ఆదరముతో స్వీకరించితివి. మెల్కిసెదెకుని యాగబలిని మహిమతో నింపావుగా, నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న నీ శ్రీ సభ అర్పణలను దయతో వీక్షింపుము. ఈ అర్పణలను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పావిత్ర్యములో మరింత వృద్ధిని దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన ఆయనను న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో ఆయనను రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచూ నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. హోసానా హోసానా హోసానా. ఏలిన వారి నామమున వేంచేసెడివారు ఆశీర్వదింపబడినవారు. హోసానా హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగియప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము.
మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులునగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతెలుగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమిస్తున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుతున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్.
ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత. గోధుమ అప్పం ప్రభువు తనువుగా మారిన ఈ వేళ, గోధుమ అప్పం ప్రభువు తనువుగా మారిన ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, నాలో ఆనందపు హేళ. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీరు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొనిన మాయందు దీని రక్షణదాయక ప్రభావము అధికమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడు అయిన యేసేపు గారా వందనము. ధన్యకన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనము. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాసవీరుడా స్తోత్రము. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రము. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారము. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు మీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు మీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడుచు భాగ్యం ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరములను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయ శక్తినివ్వండి. పుణ్య జీవితమును జీవించి ధన్య మరణము పొందు అనుగ్రహమును దయచేయండి. యేసు మరియ సహాయముతో నీవు మాకివ్వలేని వరములు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించే భాగ్యమును ప్రసాదించండి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మ దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఎంతో ఘనమైనది యేసుని నామము,
సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను, సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను. స్తుతింతున్ కీర్తింతున్, స్తుతింతున్ కీర్తింతున్. ఎంతో ఘనమైనది యేసుని నామము, సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను, సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను. వేకువజాము నందు నిన్నే స్తుతింతున్, సంధ్యా సమయమందు నిన్నే స్తుతింతున్. వేకువజాము నందు నిన్నే స్తుతింతున్, సంధ్యా సమయమందు నిన్నే స్తుతింతున్. కష్టకాలములో నిన్నే స్తుతింతున్, ఆనంద వేళలో నిన్నే స్తుతింతున్, స్తుతింతున్ కీర్తింతున్, స్తుతింతున్ కీర్తింతున్. ఎంతో ఘనమైనది యేసుని నామము, సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను, సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను.